హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇక్కడ నేను తీపన్నం చేస్తున్నాను. తీపన్నము స్వీట్ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి నెయ్యి, ఇవి చిన్న పట్టాలు కాబట్టి 2 వేసుకున్నా, ద్రాక్షి, గోడంబి అండి తర్వాత వేసేసి ఏలక బుడ్డలు కూడా తర్వాత వేసేసి చేసేదండి. తీపన్నం వల్ల టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. కొంతమంది మెత్తగా చేస్తారు కదా, అట్లా లేకుండా పొడి పొడిలాడేటట్టు తీపన్నం చేస్తానండి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నా నేను, కాబట్టి 2 గ్లాసులు వాటర్ వేస్తాను. సేమ్ మనము బగారా రైస్ ఎట్లా చేస్తామో అదే టైప్ అండి, సేమ్. ఇక్కడ తర్వాత వేసేసి ఆ గ్లాస్తో గ్లాస్ బియ్యం వేసినా కాబట్టి 2 గ్లాసులు నీళ్ళు వేసేసిన. ఇక్కడ ఏలక బుట్టలు కూడా దంచుకుంటున్నా. ఏలక బుట్టలు దంచి దాంట్లోకి వేసేసేదే. ఏలకల ఫ్లేవర్కి టేస్ట్ వాసనకి బాగుంటుంది. ఏలక బుడ్డలు కూడా 2 ఏలక బుడ్డలు దంచి దాంట్లో వేస్తున్నా. క్వాంటిటీ వచ్చి ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ వేసిన. ఇంకా బెల్లం కూడా అంతే, గ్లాసులు చూడండి. ఏలక బుడ్డలు కూడా వేసేసిన. ఇంకా ఇది మూత వేసేసి ఆ సైడ్ పెట్టుకొని ఇంకా బెల్లం కూడా కరగబెట్టుకోవాలా. ఇది ఎసురు వచ్చేంత వరకు బెల్లం కరగబెట్టుకుందాము. ఆ పక్క పెట్టేసిన, ఈ పక్క బెల్లం చూడండి. మీకు క్వాంటిటీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 1/4 కేజీ రైస్ అయితే 1/4 కేజీ బెల్లం అన్నట్టు. ఇప్పుడు ఇది 1/4 కేజీ అనుకోండి, ఇక్కడ 1/4 కేజీ బెల్లము. ఇంకా అది బాగా బెల్లం ఉండలు లేకుండా కరగబెట్టుకోవాలండి. అంతే, పాకం గీకం ఏం అవసరంలే. ఉండలు లేకుండా కరగబెట్టుకుండేకి ఇలా ఈ విధంగా ఉండలు లేకుండా కరగబెట్టుకుంటాను. ఉండలు లేకుండా కరగబెట్టుకోవాలంతేనండి. అంతలోపల ఎసురు కూడా వచ్చేస్తుంది. ఇక్కడ బియ్యం చూడండి, ఇంకా నేను 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నా ఇది చేయాలని. బియ్యం బాగా నానితే కూడా అన్నం కూడా బాగా పొడి పొడి వస్తుంది. ఈ బియ్యం 1/2 అవర్ ముందే నానబెట్టుకున్న బియ్యము. ఇంకా ఎసురు వచ్చే లోపల ఎసురు వచ్చేసింది చూడండి. బాగా బెల్లం కరిగిపోయింది, ఆ సైడ్ పెట్టేసిన. ఇంక ఎసురు వచ్చేసింది. ఇంక దీంట్లోకి బియ్యం వేసేసేది. సేమ్ బగారా రైస్ ఎట్లా చేసుకుంటామో అట్లనే అండి. లాస్ట్లో కొంచెం వేరే ఉంటుంది అంతే. ఇక్కడ బియ్యం కూడా బాగా అన్నం బాగా ఉడికిపోయినాక మళ్ళీ అది బెల్లం పాకం పొడ పోసుకొని దాంట్లో పోసుకునేదే అండి. ఫస్ట్ అన్నం బాగా ఉడకాలా. ఉడికిన తర్వాత అన్నం దమ్ముకి ఇడుస్తాం చూడండి, అప్పుడు ఈ కరగబెట్టుకున్న బెల్లం దాంట్లో పోసేసేదే. ఇక్కడ చూడండి అన్నం బియ్యం అన్నీ బాగా వేసేసిన. ఇంకొంచెం ఉడకల్లా ఇది బాగా అన్నం అయిపోతే ఆ తర్వాత ఇది పోసేది, బెల్లం పాకు పోసేదండి. బెల్లం కూడా చూడండి బాగా కరిగిపోయింది, ఏం ఉంటలు లేకుండా. ఇంక ఇది అన్నము ఉడికినిద్దాం బాగా మూతేసేసి. ఉడికినాక అన్నం దమ్ముకి ఇడుస్తాం చూడండి, అప్పుడు ఈ బెల్లం వాటర్ పోసేది దాంట్లోకి. అంతవరకు ఇది పక్కన పెట్టేసుకుందాం. బాగా కరిగిపోయింది, బెల్లం ఉండాలి ఏం లేకుండా బాగా కరిగిపోయింది ఈ సైడు. బియ్యం కూడా వేసేసినాం కదా, అన్నం చూడండి ఉడుకుతుంది ఇక్కడ. ఇంకా ఉడికినాక బాగా దమ్ అయ్యేటప్పుడు వేయాల బెల్లం వాటర్ కూడా. ఇక్కడ దమ్ చూడండి, అన్నం బాగా ఉడుకుతుంది. బాగా ఉడికినాక వేయాల. టేస్ట్ మటుకు భలే వచ్చిందండి. మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఇక్కడ అన్నం చూడండి దమ్ముకు వచ్చింది. కాకపోతే ఈ సైడ్ మంట ఎక్కువ వస్తుంది, మాడిపోతుందని ఇంకా ఆ సైడ్ చిన్న మంట మీద పెడతాను నేను. ఆ సైడ్ పెట్టేస్తాను. ఈ సైడ్ ఎక్కువ మంట వస్తుంది కదా, బ్రిక్కెన్ మాడిపోతుంది, అందుకని ఆ పక్కకు మార్చేస్తున్నా. అన్నం అయితే ఇంకా దమ్ముకు పెట్టేస్తారు. అంతసేపు దమ్ అయితేనే ఇంకా అన్నము మళ్ళీ బెల్లం నీళ్ళు మళ్ళీ వేస్తాను. టేస్ట్ మటుకు సూపర్ ఉందండి. మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి. ఇలా పొడి పొడిలా ఉంటుంది, ముద్దగా లేకుండా బాగా పొడి పొడి వస్తుంది. బాగా టేస్ట్ కూడా బాగుంటుంది, తినేకి కూడా బాగుంది టేస్ట్. కొంతమంది చేస్తాం ఎప్పుడైనా తీపన్నం చేస్తే కొంచెం మెత్తగా చేస్తారు కదా, అట్లా లేకుండా సేమ్ బగారా రైస్ ఎట్లుంటుందో అట్లనే వస్తుంది, పొడి పొడిలాడుతూ. ఇక్కడ చూడండి ఇంకా దమ్ అయ్యింది అన్నము చూడండి. బాగా అన్నం పొడి పొడి అయిపోయింది కదా బాగా. ఇంకా దాంట్లోకి ముందుగా కరగబెట్టుకున్న మనం బెల్లం వాటర్ కూడా దాంట్లోకి వడగొట్టి పోసేది. ఏమైనా చెత్త ఏమన్నా ఉంటుందని వడగొట్టి పోసేసినాయండి. ఇది కూడా ఒక 15 నిమిషాలు దమ్ముకు ఇడిసేలా బాగా అంతా కలిపేసి ఇంక దమ్ పెట్టేసేది 15 నిమిషాలు. దమ్ అయితేనే భలే పొడి పొడి ఉంటుందండి, భలే టేస్ట్గా వచ్చింది చూడండి. ఈ విధంగా అంతా కలిపేయాల నీట్గా. కలిపేసి ఒక 15 నిమిషాలు దమ్ముకు పెట్టేసేయాలండి. చిన్న మంట మీదే పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. సిమ్లోనే పెట్టుకోవాలి. 15 నిమిషాలకు దమ్ముకు వదిలాం కదా, 15 నిమిషాలకు చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ మెత్తగా లేకుండా. ఇది కాలేదు కాబట్టి ఇట్లా కనపడుతూ ఉంది. ఇంకొంచెం చల్లగా అయితే కన్నా పొడి పొడిలాడుతుందండి. అన్నం మటుకు సూపర్ వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది.
ఇక్కడ చూడండి ప్లేట్లో తీసి చూపిస్తున్నా మీకు. కాలుతుంది కాబట్టి వేడి వేడిది అట్లా అనిపిస్తుంది. కొంచెం చల్లగైనాక చూస్తే పొడి పుల్లలాడుతుందండి. అన్నం మటుకు భలే వచ్చింది. సేమ్ బగారా రైస్ ఎట్లా చేస్తామో ఆ టైపే ఇది. మనం రైస్ ఎంత తీసుకుంటే బెల్లం కూడా అంత తీసుకోవాలా. సేమ్ ఇక్కడ నేను తింటున్నా చూడండి, సూపర్ వచ్చింది. టేస్ట్ కాలిపోతుంది కదా, అందుకనే చూడండి కాలిపోతుంది. కొంచెం తింటా అంతే. చూడండి టేస్ట్ మటుకు భలే వచ్చింది. నేను ఇంకా ఒకటి మిస్టేక్ చేసిన, మర్చిపోయినా. కొబ్బరి కొంచెం తురిమి వేసుకో. నచ్చితే